హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు తెలంగాణ మసాలా వంకాయ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను. ముందుగా అయితే వంకాయలన్నీ వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేసి పెట్టుకొని కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని వంకాయలన్నీ దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మిక్సీ జార్లో అన్ని పల్లీలు మంచి నువ్వులు అన్నీ వేంపుకొని కొబ్బరి వేంపుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాం. మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ ఆపి సరిపోయినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకొని పేస్ట్ లాగా. ఆ తర్వాత వంకాయలు మగ్గినో లేదని ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత మిక్సీ జార్లో ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ వంకాయలన్నీ మగ్గిపోయిన ఫ్రెండ్స్. వంకాయలు తీసి పక్కకు తీసి పెట్టుకోవాలి. దాంట్లోకి ఈ ఉల్లిగడ్డ 2-3 పచ్చిమిరపకాయలు తీసి దాంట్లోకి వేసుకోవాలి. అవి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గనికే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు 2 సార్లు కలుపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ కొంచెం కలమాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. దానిలో ఇవి బాగా మగ్గిన తర్వాత అటు ఇటు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక దానిలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయల ఉడక వేసుకున్నాం, కారంలో వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి నూనెలో వేసుకోవాలి. అదే నూనెలో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ మిక్సీ జార్లో పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పేస్ట్ మొత్తం దానిలో పోసుకోవాలి. పోసుకొని అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు సరిపోతే మనకు గ్రేవీ కావాల్సినంత కొన్ని వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం టమాటా ముక్కలు దాని మీద కొంచెం చల్లుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుంటే గుమ్మగుమ్మలాడే తెలంగాణ వంకాయ రెడీ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి తప్పకుండా.